రైట్ ఇక నిజామాబాద్ జిల్లాలోని మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడ్డారు. దాదాపుగా 10 మంది చితకబాదారు. పటాన్ చెరువుకు చెందిన రాహుల్ నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ 4th ఇయర్ చదువుతున్నాడు. జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వహించిన గైహాజరైనట్లుగా సీనియర్లు రిజిస్టర్లో నమోదు చేశారు. ఈ విషయమై సీనియర్ల వద్దకు వెళ్లిన తాను డ్యూటీ చేసిన ఎందుకు గైహాజరు వేశారని అడిగాడు. దీంతో మమ్మల్ని అడుగుతావా అంటూ వారు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అరగంట పాటు ర్యాగింగ్ చేసినట్లుగా సమాచారం. ఈ విషయం బయటకు రాకుండా కళాశాల అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కాంప్రమైజ్ కు విద్యార్థిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. నా పేరు రాహుల్ రెడ్డి గౌరవరం. కరెంట్గా నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్లీ కాలేజ్లో నేను ఫస్ట్ ఇయర్ నుంచి మా సీనియర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి చాలా ర్యాగింగ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ఇంకా మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కామనే కదా అని చెప్పి చాలా సైలెంట్గా ఉంది సార్. అసలు ఏ రోజు వాళ్ళ మీద కంప్లైంట్ చెప్పలేదు. వాళ్ళ మీద ఒక కంప్లైంట్ కానీ ఎలాంటిది లేదు సార్. ఏముంది ఓర్చుకుందాం తగ్గిపోతుంది, కానీ వాళ్ళు ఏ రోజు దక్కలేదు సార్. జూనియర్ కదా, తొక్కుదాం వీన్ని గ్రడ్జ్ చేద్దాము, నన్ను ఎప్పుడూ టార్గెట్ చేస్తున్నాయి సార్. మేము హాస్టలర్స్గా, మేము డే స్కాలర్స్ సార్. వాళ్ళకి డే స్కాలర్స్ అంటే పడదు. వీళ్ళు బయట ఉంటారు కదా, అసలు హాస్టల్లో మా దగ్గర ఉండరు, మా దగ్గర ర్యాగింగ్ చేయించుకోరు, బయట మంచిగా ఆడుతూ పాడుతూ తిరుగుతారు అని వాళ్ళకి చాలా గ్రడ్జ్ ఉంటుంది సార్ మా మీద. సో ఎప్పుడు వాళ్ళు ర్యాగింగ్ చేస్తానండి కానీ మేము ఎప్పుడు ఓర్చుకున్నాం సార్. ఏ రోజు ప్రిన్సిపల్ కానీ సూపరింటెండెంట్ కానీ ఒక ప్రొఫెసర్ ఫ్రెండ్ కూడా చెప్పుకోలేదు సార్. మా లోపల మేమే బాధపడ్డాం, ఓర్చుకున్నాం సార్. కానీ ఏ రోజు తగ్గలేదు సార్. సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ ఇయర్ సార్. ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్. ఈ రోజు కూడా వాళ్ళ నుంచి మాకు సపరేషన్, వాళ్ళ నుంచి మాకు అప్రెస్ చేస్తూనే ఉంటుంది సార్. ఎప్పుడు చూసినా తొక్కుదామా, లైక్ అనగబెడదాము, జూనియర్లు కదా భయపెడదాము అన్న మైండ్ సెట్టే ఉంటుంది సార్ వాళ్ళది. అయితే రీసెంట్లీ ఇట్లనే ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్ అయ్యారు కాబట్టి వాళ్ళ చేతిలో అటెండెన్స్లు ఉంటాయి సార్. లాస్ట్ 5 days నేను ఓబీజీకి గైనకాలజీ పోస్టింగ్లు ఉన్నాయి సార్. పోస్టింగ్కి నేను పోయినాక కూడా అక్కడ నాకు ప్రజెంట్ పడింది సార్. ప్రజెంట్ పడింది, పీ అంటే ప్రజెంట్ సార్. కానీ ఈ ఇంటర్న్ ఎవరైతే సాయిరామ్ పవన్ అనే ఇంటర్న్ నా మీద ఎంత కోపం పెట్టుకొని ఆ పీని కావాలని వెళ్ళి చేసింది సార్. అంటే యాబ్సెంట్, ప్రజెంట్ ఉన్నదాన్ని యాబ్సెంట్ చేసేసింది సార్. ఎందుకు చేసినావో నేను మాట్లాడదాము, ఎందుకు ఎట్లా ఒకటి కాదు సార్, 2 సార్ 5 రోజులు యాబ్సెంట్ చేశారు సార్ నాకు. నేను పోయినాక కూడా 5 రోజులు పీని, అప్పుడు ఆ రిజిస్టర్ చూసినా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది సార్. పీని చేశారు. నేను పోయినా సార్ మాట్లాడదామని, ఏమైంది అసలు ఎందుకు ఇట్లా చేసారు అని. పోతే అసలు ఎవడరా నువ్వు, నాతో మాట్లాడతావా నువ్వు, అంత ధైర్యం ఉందా అని చెప్పి నా మీదకి చాలా అరిచారు సార్. లేబర్ రూమ్లోనే అరిచారు సార్. అరిస్తే దాని తర్వాత ఇప్పుడు ఇంకో వారంలో మా కాలేజ్లో వినాయక చవితి ఈవెంట్ సార్. ఇప్పుడు దానికి లింక్ పెట్టారు సార్. మా గొడవని, ఆ ఇష్యూని అసలు 21 అంటే ఫైనల్ ఇయర్స్ చేస్తారు సార్ వినాయక చవితి కాలేజ్లో. వాళ్ళు మా ఇంటర్న్స్. మా నుంచి మేము ఎవరూ రాము, రూపాయి చెందా అయ్యాము, కాలేజ్లో ఎట్లా ఈవెంట్ అవుతుందో మేము కూడా చూస్తామని దానికి లింక్ చేసి బెదిరించడం స్టార్ట్ చేశారు సార్. సో ఇంకేం చేసారు, స్టార్ట్ చేసుకుందామని 302 రూమ్ నెంబర్కి రమ్మన్నారు సార్. ఈరోజు 302 రూమ్ నెంబర్కి మాట్లాడదామని విన్నాం సార్. కానీ ఆడికి పోయిన తర్వాత వాళ్ళు దాదాపు ఒక 15 నుంచి 20 మంది ఉన్నారు సార్. 15 నుంచి 20 మంది పోవుడే అసలు వాళ్ళు మాట్లాడే భాష కానీ, వాళ్ళు మాట్లాడే బూతులు కానీ మొత్తం ఇట్లా భయపెడదాము, ఒకటి కార్నర్ వేసి ఒక 20 మంది భయపెడదాము అన్నట్టు మాట్లాడుతారు. ఘోరం బూతులు సార్. నోరు తెరిస్తే బూతు, నోరు మాట వెనకాల బూతు, మాట ముందు బూతు. సరే ఇప్పుడు ఏం చేద్దాం, మా ఈగో సాటిస్ఫై కావాలని చెప్పి వాళ్ళు ర్యాగింగ్ చేసి స్టార్ట్ చేశారు సార్. ఎయిర్ చైర్ వేయించారు. నేను చెప్పిన సార్ అప్పటికే నాకు జాండీస్, నాకు 3 days నుంచి జాండీస్ ఉంది సార్. రిపోర్ట్ చూపించిన, అయినా కూడా వదలలేదు సార్. ర్యాగింగ్ చేశారు, ఎయిర్ చైర్ వేయించారు, జిఎంసీ సెల్యూట్ అన్నారు, బయోడేటా చెప్పమన్నారు సార్. 15 సార్లు, 15 నుంచి 20 సార్లు సార్ బయోడేటా. తప్పు చెప్పినావు, మళ్ళీ చెప్పరా అని 15 నుంచి 20 సార్లు నిలబెట్టిన చోటనే చేశాను. నా పేరు రాహుల్ రెడ్డి. రైట్ ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్ చెప్పండి, నిజామాబాద్ మెడికల్ కాలేజ్ లో 4th ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్ ని వాళ్ళ యొక్క సీనియర్స్ భారీగా ర్యాగింగ్ చేసినట్లుగా తెలుస్తుంది కదా మోహన్, ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. దీంతో సీనియర్లు, జూనియర్లు మెడికల్లకు ఘర్షణకు దిగారు. అయితే ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న రాహుల్ పట్టణచారుకు చెందిన వ్యక్తి. అయితే మొదట ఇతన్ని సీనియర్లు వేధించినట్టు తెలుస్తోంది. అయితే ఇతను ఎదురు తిరిగినందుకు రాహుల్ కొందరు సీనియర్లు కలిసి చితకబాదినట్టు ఇతను గాయాలన్నట్టుగా తెలుస్తుంది లక్ష్మి. అయితే ర్యాగింగ్ గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా వినాయక విగ్రహం ప్రతిష్టాపన విషయంలో బాధితుడు రాహుల్ కు మరో వర్గానికి గొడవ జరిగిందని, అయితే బయట వ్యక్తులు తలదూర్చడం వల్లే ఈ విషయం పెద్దదైందని, తోపులాటలో రాహుల్ కు గాయాలైనని తెలుస్తుంది. ఇదిలా ఉండగా మరో విధంగా కూడా
ఇది జనరల్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నటువంటి రాహుల్కు గైరైజర్ అయినట్లు సీనియర్లు రిజిస్టర్లో నమోదు చేశారని, అయితే ఇదే విషయమై సీనియర్ల వద్దకు వెళ్ళి తాను డ్యూటీ చేసినప్పటికీ నన్ను ఎందుకు గైరైజర్ చేశారని అడగడంతో దీంతో సీనియర్లు ముక్కుమడిగా రాహుల్ పై దాడికి పాల్పడ్డట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే కాగా ర్యాగింగ్ విషయం బయటకు రాకుండా కళాశాల అధికారులు మాత్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద రాహుల్ కు కాంప్రమైజ్ చేసే విధంగా కళాశాల విద్యార్థులు ఒత్తిడి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద మెడికో రాహుల్ మాత్రం 1 టౌన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే నగర సిఐ రఘుపతి, జిల్లా సూపరింటెండెంట్ అయినటువంటి రాములతో సమావేశమయ్యారు. అయితే కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉందని, అయితే వివరాలు సేకరించి ర్యాగింగ్ జరిగినట్లు తెలిస్తే మాత్రం మెడికో ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని నగర సిఐ రఘుపతి అయితే తెలుపుతున్న పరిస్థితి ప్రధానంగా నెలకొంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మోహన్.